అప్పిచ్చువాడు వైద్యుడు ఇది మనకు తెలిసిన విషయమే. కానీ మన రాకేష్ మాత్రం అప్పిచ్చువాడు పిచ్చోడే అని అంటున్నాడు. ఎందుకో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ సీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్. అప్పుడే తెల్లారిందా అప్పు దేవత అప్పిచ్చి మళ్ళీ కాపాడమ్మా. ఎవరిదో మంచి మోహన్ చూడాలి తల్లి. అబ్బా సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చిందంటే అప్పుల కొదవే ఉంటది, డబ్బులే డబ్బులు. అమ్మయ్యా కబాడీ ఫస్ట్ డే రోజు క్యూ కట్టినట్టు క్యూ కట్టారింట్రా. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. హలో రేలంగి నరసింహారావు గారు. సార్ మీరేంటి సార్ మీరు ఇలా రావడం ఏంటి? సార్ నమస్కారం సార్. నమస్కారం. నేను మీకు కొత్తలో అప్పించినప్పుడు కారులో వచ్చాను సార్. ఇప్పుడు బండి మీద వస్తున్నాను సార్. కొన్ని రోజులైతే నడుచుకుంటూ సార్ అంటే వాకింగ్ ఇది హెల్త్ అన్నారు కదా సార్. దండం పెడతాను సార్, నాకు ఈ రోజు అప్పించేయండి సార్. దండం కాళ్ళు పట్టుకుంటున్నాను. అరే ఇచ్చేటప్పుడు ఎంత రాయల్టీకి ఇస్తారు, అడిగేటప్పుడు కూడా అంత రాయల్టీకి అడగాలయా? కిలో నుంచా? సారీ బ్రదర్, నేను మిమ్మల్ని చూసుకోలేదు. ఏమన్నారా? మన కెపాసిటీ మర్చిపోయారు అనుకున్నా. నేను మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను? ఏంటి ఎలా వచ్చారేంటి? ఈ రోజు మీరు నా అప్పు తీరుస్తాను. అచ్చో అనిల్ అంబానీ గారికి కూడా ఈ రోజే తీరుస్తానని చెప్పాను. ఒక పని చేయండి సార్, మీకు ఎంత ఇవ్వాలి? నేను జస్ట్ 200 అండి. అరే 200 300 సార్ తీసేసుకోండి. వద్దండి, నా 200 ప్లీజ్ ప్లీజ్. అమ్మ ప్లీజ్. ఓకే ఓకే, ఒక 500 చేంజ్ ఉన్నాయా? వై నాట్? మీకు అసలు ఎంత ఇవ్వాలి? 200. ఇదిగోండి. మీకు ఎంత ఇస్తా అన్నాను? 300. ఓకే మొత్తం సరిపోయినాయి కదా సార్? మీలాంటి అప్పు తీర్చాలని చూస్తే ముద్దొస్తారు సార్. మీకే అప్పు ఇవ్వాలనిపిస్తా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఒక 100 రూపాయలు అప్పు ఉంటే సార్. 100 ఏంటి సార్ మీలాంటి వాళ్ళకు? మొత్తం నా పాకెట్ మనీ అంతా పెట్టుకోండి సార్. పెట్టుకోండి సార్. మంచితనానికి బోర్డు రాసి మెల్లో వేస్తే మీరే సార్. 10 రూపాయలు ఆటో కోసం పెట్టుకోండి సార్. ఇది కూడా పెట్టుకోండి సార్. ఈ రోజు మా అప్పులు కూడా తీర్చాలి. ఆగండి, త్వరలో మీ అప్పులన్నీ నేను తీర్చేస్తున్నాను. మా అప్పులన్నీ తీర్చాలంటే లక్షల్లో అవుద్ది. నీ దగ్గర ఎక్కడున్నాయిరా? చిల్లరప్పు చేయడం ఎందుకని ఓల్డ్ అండ్ సోల్ గా నాగబాబు గారి దగ్గర అప్పు చేశాను. చెక్కు పంపించాడు. ఆయన పుట్టినరోజు అప్పుడు ఆటోగ్రాఫ్ ఇస్తాడట. అప్పుడు మొత్తం తీసుకొచ్చి మీకే ఇచ్చేస్తాను. ఓకేనా? వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నా అప్పు ఇస్తావా చస్తావా? నా సంతకాలది ఇప్పుడు మర్యాదకి ఇచ్చావు. నా సంతకాలు ఏం చేస్తాను చేస్తాను. నా సంతకాలది ఇచ్చేస్తానంటే నా సంతకాలది మర్యాదకి ఇచ్చాయి. లేకపోతే ఇదిగో ఇప్పుడే ఇక్కడే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను. నా సంతకాలది. ఈ రోజు నువ్వు అప్పు తీర్చకపోతే ఈయన కిరోసిన్ పోసి తగలబట్టేస్తావు. లీడర్ లేకపోతే ఏంట్రా? నేనే లీడరు. ఇప్పుడు మీ ఇంటి ముందు బయట ఇస్తాం. నువ్వు అప్పు తీర్చే వరకు కదలు. అవినాష్ హలో, ఎక్కడున్నావురా? స్టేజ్ వెనకాల ఉన్నాను. తొందరగా రారా. అదే ఎంట్రీ సాంగ్ ఇస్తాను నీ అప్పికి ఎంట్రీ సాంగ్ ఎందుకు రా? చస్తుంటా ఇక్కడ. చిచ్చి టీమ్ లీడర్ బుద్ధి పోయించుకున్నావు దరిద్రుడా. ఒకసారి బయటికి వెళ్ళి చూడు. కిట్టోర్ చేస్తారు మరి. నేనంటుంది అది కాదు, అక్కడ జనాలు ఉన్నారు చూడు. కబాలి సినిమా బ్లాక్ లో టికెట్ అమ్ముతున్నావు కదా. అది కాదురా, నేను వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నాను. ఇప్పటికప్పుడు తిరిగి ఇచ్చాంటున్నారా? అంత మంది దగ్గర అప్పు ఎలా తీసుకున్నారా? అసలు నీకు అప్పు చేసి సిగ్గు వచ్చింది. అనసూయ టీచర్ అని ఒక అమ్మాయి చెప్పిందిరా, 10లో నుంచి 20 తీసేయమందిరా చిన్నప్పుడు. ఆ టెట్ట తీసేస్తాను టీచర్ అని అడిగితే అప్పు తెచ్చుకొని తీసేయమంది. అందుకే అప్పు తీసుకున్నాను రా. ఆ అప్పు వేరు ఈ అప్పు వేరురా. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? చచ్చిపో. రే అది కాదురా, ఇప్పటికిప్పుడు నేను చచ్చిపో. చచ్చిపోయినట్టు యాక్ట్ చేయి. అంతా అయిపోయింది. ఇప్పుడే స్కిట్ అయిపోయిందా? అది కాదురా, మా మామ చచ్చిపోయారా.
తప్పు కొట్టే టైంలో అప్పు అంటే ఏంట్రా? నా పిల్లం గాజులు అమ్మి మరీ తెచ్చాను రా, పైసలు ఇచ్చాను రా. ఆయన పిల్లం గాజులు పగిలిపోయాయిరా. ఆయన నా దగ్గర తీసుకుని అప్పు తీర్చేస్తే నా తమ్ముని అమెరికాలో ఇంజనీరింగ్ చేయిద్దాం అనుకున్నాను సార్. ఆయన నా దగ్గర తీసుకుని అప్పు తీర్చేస్తే నా తమ్ముడిని అమెరికాలో ఇంజనీరింగ్ చేయిద్దాం అనుకున్నాను సార్. వాళ్ళ కొడుకు అమెరికాలో ఇంజనీరింగ్ చేసేవాడు తిరిగి వచ్చేటట్టున్నారా? రేపు మీ అప్పు నేను కడతాను, వెళ్ళండి సార్. మంచి జనం ఉన్నారు. మా తాతకి ఏమైంది? మీ తాత పెద్ద మనిషి మీ తాత చచ్చిపోయారా? ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? పోతున్నా అని చెప్పాడు. చచ్చిపోయిన దగ్గర అప్పడితే బాగోదు సార్. రేపు నేను ఈ ఇల్లు అమ్మేంచేసి మీకు అప్పు కడతాను సార్, వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. నా ఇల్లు అమ్మడానికి నువ్వెవడరా? అయ్యో ఓనర్ దగ్గర కూడా అప్పు తీసుకున్నాడు దరిద్రుడు. రేపు కడతాను సార్, వెళ్ళండి సార్, బాగోదు సార్. మొత్తం మీకు ఎంత ఇవ్వాలి సార్ అప్పు? 10 లక్షలు. 10 లక్షలు కట్టడానికి 5 లక్షలే కదరా. అయినా శవం ఏంటి మావా, నువ్వు అట్లా చేయకూడదు మావా, తప్పు. అసలు నువ్వు అప్పు ఎందుకు చేసావు చెప్పు, నాకు అర్థం కాదు. ఎందుకు చేసావు నువ్వు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మా మావతో మాట్లాడుతున్నా. మరి ఇక్కడ ఉంది ఎవరు? మావ మొత్తం తిరుగుతుంది. మావా ఎందుకు మా మనిషి దగ్గరికి వెళ్ళావు? లేవు మావా, వద్దు మావా ప్లీజ్, బాగోదు మావా. నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? మావతో మాట్లాడుతున్నా. అక్కడ మా ఎక్కడ ఉన్నాడు? అయ్యో మావా అక్కడ ఎవరున్నారా? మా మావ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? నీ ముందున్నాడు. ఇప్పుడు మా మావ ఎక్కడ ఉన్నాడు? నీ వెనుకున్నాడు. నమ్మేవా? నమ్మే. అదిగో నమ్మురా. అప్పు తీర్చేస్తాను, వెళ్ళండి భయ్యా. నేను పోను. వాడి వారసుడు ఎవడో ఒకడు వస్తాడుగా, వాడి దగ్గర అప్పు తీసుకొని పోతాను. ఏమన్నా చెప్పాడా? ఇంకోసారి ఎంట్రీ ఇస్తే పగిలిపోతా చెప్పాడు. ఇప్పుడు ఈ నప్పు నేను తీరుస్తాను, ఓకేనా? నువ్వు తీర్చడం కాదు, నేను తీరుస్తా. నేను తీరుస్తాను. నేను తీరుస్తా. నేను ఆత్మల మాట నమ్ము, నువ్వు కూర్చో. నేను తీరుస్తా. నేను తీరుస్తా. నేను తీరుస్తా. మీరు ఆగండి. నీకెంత ఇవ్వాలి? నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఇదిగో 10 లక్షలు నువ్వు తీసుకో, చెప్తా. నీకెంత ఇవ్వాలి? నాకేం ఇచ్చలేదు. 10 లక్ష రూపాయలు ఉంచుకో, ఉపయోగపడుద్ది. ఓకే. మొత్తం ఎంత? 11, నాది 10, మొత్తం 21. రేపు పొద్దున ఇచ్చేయండి. అనసూయ గారు, మీ దగ్గర ఏమైనా 20 అప్పు దొరుకుతాయా? చెప్పుంది. అబ్బో. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది, కానీ ఇలా వెరైటీగా అప్పులు చేయొచ్చు అని తెలియలే. చాలా మందికి మెసేజ్ ఇచ్చావా ఎలా అప్పులు చేయాలి, ఎలా తప్పించుకోవాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర ఎలా అప్పు చేయాలని. బాగుంది. అవినాష్ ఎంట్రీ బాగుంది, శ్రీనిధి బాగుంది, మీ ఇద్దరిది ఈరోజు బాగుంది. నాగబాబు గారు, అప్పు చేసినోడు కంటే అప్పు ఇచ్చినోడికి ఎక్కువ టెన్షన్ ఉంటుంది కదా. వాడు అన్ని రకాల యోగక్షేమాలు వీడు ఎక్కువ తీసుకుంటుంటాడు. మంచి కాన్సెప్టే, అప్పు మీద చేసావు. అవినాష్ బాగా చేశాడు, నీకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. గుడ్, ముగ్గురు అందరూ బాగా చేశారు. సికింద్రాబాద్ 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 సికింద్రాబాదా బాబు, స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొచ్చేస్తాను. ఏంటి ఎడకాలమా? నేను అరిసింది నేను వెళ్ళడానికి కాదు, మీరు వస్తారేమోనని. బాబు ఎంత? 150. 50 రూపాయలకి రారా? 50 రూపాయలకి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏదన్నా వస్తాడా? నేను వస్తారా, నువ్వు వెనక కూర్చో చెప్తా. నాకు ఆరాధనం ప్రేమించే గుండె ఒక నీ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల ఉప్పు ఉంది. మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏమండి, ఏదైనా వాడి చావండి, చూడలేక చేస్తున్నాం. ఏమండి, మీ ఇద్దరం ప్రేమించుకున్నామండి. పెద్దలు మా పెళ్లికి అంగీకరిస్తలేదండి. ఏంటి, మీ పెద్దలు ఇంకా బతికే ఉన్నారా? అంటే నువ్వే పేదరాశి పెద్దమ్మలాగా ఉన్నావు, మళ్ళీ నీకు పెద్దలేంటని. నానా నాకు పెళ్లి ఇష్టం లేదు నానా. ఈ ఊర్లో సగం పెళ్లి ఇష్టం లేకుండా జరుగుతుంటే ఈ జబర్దస్త్ ఆడే నాటకంలో పేమెంట్ తప్ప పెర్ఫార్మెన్స్ ఏం ఉండదు. ఒక్కరోజు పెర్ఫార్మెన్స్ చెయ్యమ్మా. నానా ఆయన పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలి నానా? మామిడి పండు అయిపోయింది, వదిలేస్తాం, పీక్కొని తినాం, ఇదే అంతే. నానా నా ఫోటోనే అతను చూసాడా? చూసాడమ్మా. ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఫోటో వెనకనే చూపించా.
నువ్వు ఎంత కట్టమిస్తున్నానా? ₹1,00,00,000 అమ్మా. ₹1,00,00,000 ఆడే ఇస్తున్నాడు మనకి. నా దగ్గర ఏముందన్నా? ఆడి దగ్గర ₹1,00,00,000 ఉందమ్మా, అందుకే ఇస్తున్నాడు.